హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి బాగా సెన్సిటివ్గా ఉండేది లిప్స్. ఈ లిప్స్ అనేవి ఓన్లీ చలికాలంలో మాత్రమే డ్రై అవుతాయి కదా, కానీ ఇప్పుడు అలా కాకుండా ఎవ్రీ సీజన్లో కూడా లిప్స్ అనేవి డ్రై అవుతున్నాయి. అలా డ్రై అవ్వకుండా ఉండాలంటే ఇలా న్యాచురల్గా లిప్ బామ్ని అయితే ట్రై చేయండి. ఈరోజు మీ అందరి కోసం ఈ న్యాచురల్ లిప్ బామ్ అయితే ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లిప్ బామ్ చేయడానికి ఇక్కడ నేను బీట్రూట్ని అయితే యూస్ చేస్తున్నాను. బీట్రూట్ ఎప్పుడు కూడా న్యాచురల్ లుక్ అనేది ఇస్తుంది కదా. మనం ఎప్పుడన్నా అప్లై చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడన్నా గమనిస్తే కనుక ఫేస్ అనేది బ్రైట్నింగ్ అవుతుంది, అలానే న్యాచురల్ లుక్ ఇస్తుంది. ఆ బీట్రూట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి లిప్స్కి మంచిది కాబట్టి బీట్రూట్ని అయితే చూస్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే బీట్రూట్ని మొత్తం పీల్ తీసేసి వాటిని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇలా మిక్సీలో అయితే వేసేసుకుని బాగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లో వాటర్ అవి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా జ్యూసీగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ బీట్రూట్ జ్యూస్ మొత్తం కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల లిక్విడ్ అనేది వస్తుంది కదా, ఆ లిక్విడ్తో అయితే మనం లిప్ బామ్ అనేది రెడీ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ప్యూర్ బీట్రూట్ జ్యూస్ అంతా కూడా ఒక బౌల్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి. బయట కొనే లిప్ బామ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కదా. ఇఫ్ ఇన్ కేస్ ఈ లిప్ బామ్ ఎప్పుడైనా లోపలికి వెళ్ళినా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే ఇది న్యాచురల్ బీట్రూటే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలానే మీ లిప్స్ని ఎప్పుడు కూడా స్మూత్గా ఉంచుతుంది, డ్రై అవ్వకుండా ఉంటుంది. ఈ ప్యూర్ జ్యూసీ మొత్తం కూడా మీరు దగ్గరుండి మరిగించాలి, లేకపోతే కనుక అది అడుగు అంటేస్తుంది, మాడిపోతుంది. అప్పుడు ఇలా మనకి సాలిడ్లా అయితే ఫామ్ అవ్వదు, మాడిపోయి ఉంటుంది కదా. సో మొత్తం దగ్గరికి మరిగించుకుంటే ఇలా సాలిడ్లా అయితే ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన తర్వాత ఒక స్పూన్ అయితే గీ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు అడిషనల్గా కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ గీ ఒకటే యాడ్ చేశాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న లిప్స్టిక్ని డైలీ యూస్ చేయడం వల్ల మీ లిప్స్ అనేవి హెల్తీగా ఉంటాయి, అలానే షైనీగా కూడా ఉంటాయి. ఏ కాలంలో అయినా సరే హ్యాపీగా అయితే యూస్ చేసుకోవచ్చు. లిప్స్ అనేవి అసలు డ్రై అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది ప్యాక్ మొత్తం రెడీ అయిపోయింది కదా. ఈ లిప్ బామ్ని ఏదైనా చిన్న కంటైనర్ కానీ చిన్న బాక్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక దాంట్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఒక 1 అవర్ అయితే డీప్లో పెట్టేసిన తర్వాత ఇంకా నా లిప్స్కి అయితే అప్లై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. లిప్స్ ఎప్పుడన్నా డ్రై అయినా సరే, లేకపోతే లిప్స్ మీద బ్లాక్ లేయర్ ఎప్పుడన్నా ఫామ్ అయినప్పుడు కానీ నైట్ టైం లిప్ బామ్ రాసేసుకుని అయితే పడుకోండి. అలా డైలీ చేస్తే కనుక మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ డ్రైనెస్ అనేది, బ్లాక్నెస్ అనేది మొత్తం అయితే పోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.